అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న SSMB 29 గురించి వద్దన్న అప్డేట్లు వస్తున్నాయి. అంటే ఒకప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే ఎలా అంటే అప్డేట్ల కోసం చాలా ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. అండ్ డెఫినెట్‌గా అప్డేట్ అనే కాన్సెప్ట్ అయితే ఉండేది. డెఫినెట్‌గా రాజమౌళి గారి ప్రీవియస్ మూవీస్‌కి సంబంధించిన డీటెయిల్స్ గనక మనం చూసినట్టయితే 'ట్రిపుల్ ఆర్'లో కూడా మనకు కనపడింది. బట్ ఈ సినిమాకి మాత్రం అలా కాదు. సడన్ సర్ప్రైజులు, సడన్ బ్యాంగర్‌లు ఏది కూడా ముందు చెప్పడాలు లేవు. అండ్ సడెన్‌గా వదిలేస్తున్నారు మొత్తం అన్నీ గూడా. ఈవెన్ ఆ పాట కూడా అంతే. జస్ట్ డ్రాప్డ్ ఏ స్మాల్ థింగ్ ఫర్ యూ ఆల్. సీ యూ ఆన్ November 15 అట్ ద గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అని చెప్పి పెట్టారు. సేమ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వదులుతున్నారు. మేబీ దీని తర్వాత ఇలా ఆల్ ఆఫ్ ఏ సడన్ వదిలితేనే చాలా బెటర్‌గా ఉంటదని చెప్పి చాలామంది ఇక నుంచి అలా వదిలే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇప్పుడు. బట్ ఏమోలెండి. అంటే ఈ సినిమాకున్న హైప్ వల్ల ఆల్ ఆఫ్ ఏ సడన్ వదిలినా కూడా అది వర్కౌట్ అవ్వచ్చు. బట్ అన్ని సినిమాలకి అలా కుదరకపోవచ్చు కాబట్టి మేబీ మిగతా వాళ్ళు అలా ఫాలో కాకపోవచ్చు నాకు తెలిసి. బట్ ఎనీహో ఆల్ ఆఫ్ ఏ సడన్ అప్డేట్స్ అనే కాన్సెప్ట్ అయితే మాత్రం బావుంది. అండ్ ఇంకా ఇప్పుడు ఈ SSMB 29 నుంచి మళ్ళీ ఇంకొక బ్యాంగర్ అప్డేట్ అయితే వచ్చింది. అది ప్రియాంక చోప్రా గారి కోసం. ప్రియాంక చోప్రా గారు రిలేటెడ్‌గా. సో ఆవిడ ఇండియన్ సినిమాకి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ అయితే ఇస్తున్నారు. అండ్ అది కూడా చాలా అంటే చాలా పెద్ద సినిమాతో. సో ఇంకా తనకి ఒకరు కావాలి, ఒక ఆర్టిస్ట్ అన్నట్టయితే ఎలా అయినా సరే ఆర్టిస్ట్‌ని కన్విన్స్ చేస్తారు రాజమౌళి గారు. మనకు తెలిసిందే ఆ విషయం. అండ్ సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. సో ఆయన ఇంకా ఒక కాస్టింగ్ అనుకున్నారు. అంటే ఈ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్‌లు కావాలి మనకు అనుకున్నారు. అండ్ ఇంకా అలాగే తీసుకొచ్చారు మొత్తం అందరిని కూడా. అండ్ హాలీవుడ్‌లో యూనో ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకి ప్రియాంక చోప్రా గారు కూడా చాలా వరకు ఉపయోగపడతారు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు ఇక్కడైతే. సో ఆవిడతో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో దాని గురించి ఆయన చెప్పింది ఏంటంటే, ద వుమెన్ హూ రీడిఫైన్డ్ ఇండియన్ సినిమా ఆన్ ద గ్లోబల్ స్టేజ్. వెల్కమ్ బ్యాక్ దేశీ గర్ల్ @ప్రియాంక చోప్రా. కాంట్ వెయిట్ ఫర్ ద వరల్డ్ టు విట్నెస్ యువర్ మైరైడ్ షేడ్స్ ఆఫ్ మందాకిని. అంటే యాక్చువల్‌గా క్యారెక్టర్ పేరు ఏదైతే ఉందో ఆ పేరు మందాకిని అనమాట. ఈ మైరైడ్ అంటే ఏంటనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బేసిక్‌గా రాజమౌళి గారి ఇంగ్లీష్ ఎప్పుడు కూడా చాలా లెక్కలేనన్ని ఓకే. రాజమౌళి గారి ఇంగ్లీష్ ఎప్పుడు కూడా చాలా ఏమంటారు చాలా చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ అన్నట్టు ఉంటదనమాట. ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటది. ఆయన లాస్ట్ టైమ్ ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ అంటే అన్ని ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ తమిళ్ డైరెక్టర్స్ వర్ టెక్నికల్లీ మోర్ సావే దెన్ ఆల్ ద 4 ఇండస్ట్రీస్ అని చెప్తూ అండ్ తెలుగు సినిమా వి ఆర్ బెటర్ ఎట్ మోర్ పాపులర్ సినిమా లైక్ వి హ్యాడ్ ద మోర్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్ అని చెప్తూ మలయాళం సినిమా గురించి చెప్తూ టుడే ఇఫ్ ఐఎమ్ ఎన్వియస్ అబౌట్ సమ్‌వన్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ మలయాళం రైటర్స్ అండ్ యాక్టర్స్ అంటారు. సో ఆ ఎన్విఎస్ అనేది అప్పుడు తెలీదు. మళ్ళీ ఎతుక్కోవాలి గూగుల్‌లో. ఎతుక్కుంటే అప్పుడు ఒక దట్టా అదేదో సింపుల్‌గా జలస్ అనేస్తే అయిపోయింది కదా అని కూడా అనిపించింది నాకు. సో అంటే ఏమో అంటే ఆయన స్టైల్ ఒకటి ఉంటది. సో అలాగే ఇక్కడ కూడా అనమాట. మల్టిపుల్ షేడ్స్ అనేస్తే అయిపోయింది. సో మైరైడ్ షేడ్స్ అంటే ఏంటంటే ఆహ్, మైరియాడ్ కదా! సో నేను మైరైడ్ అన్నానేంటి నేను. ఓహ్! యాహ్! వాడు దానికే మీనింగ్ ఇచ్చాడు కదా! ఓకే. యెస్. లెక్కలేనన్ని షేడ్స్ ఉన్నాయన్నట్టుగా ఒక డెఫినిషన్ అనమాట. సో విట్‌నెస్ యువర్ మల్టిపుల్ షేడ్స్ ఆఫ్ మందాకిని అననే పెట్టొచ్చు. కానీ అట్లా పెట్టరాయన. ఆయనదంతే అదొక స్టైల్ ఉంటది ఆయనది. సో దానికి తగ్గట్టుగానే యూనో పెట్టారు. అయితే ఓకే. ఇదంతా ఒకటి. ఈ మందాకిని అనే పేరు పెట్టి ఆవిడతో శారీలో ఆవిడ ఉన్న అండ్ శారీలో ఉంటూ
యాక్షన్ సీక్వెన్స్లో పార్టిసిపేట్ చేస్తూ గన్ ఫైరింగ్ చేస్తూ ఉన్న ఒక ఇమేజ్ని ఫస్ట్ లుక్ కింద రిలీజ్ చేయాలి అని ఆయనకి అనిపించింది అంటే లిటరల్లీ ఆ క్యారెక్టర్ యొక్క డెప్త్ ఏంటో మనకు తెలియజేయడానికి అలా పెట్టారు. అండ్ ఇంకొకటి చాలా డీటెయిల్స్ ఉన్నాయి, దాచాం లోపల, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, దాచాం అన్నీ అన్నట్టుగానే అనిపించింది నాకైతే. సో మేబీ ఆ మల్టిపుల్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా రివీల్ చేయకుండా, సో అందరిది రిలీజ్ చేస్తున్నారు, ఆవిడది చెయ్యాలి బాగోదు కాబట్టి ఆవిడది చేస్తూ సింపుల్గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటినే రిలీజ్ చేసి వాటినే మన ముందుంచి ఎక్స్ట్రీమ్లీ ఫెంటాస్టిక్ అనిపించేవి ఏవైతే ఉన్నాయో వాటిని మటుకు థియేటర్లో చూస్తారు అన్నట్టు, అన్ని హాల్లోనే అనే కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఏమో అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే ట్రైలర్తో సంబంధం లేదు, టీజర్తో సంబంధం లేదు, ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అండ్ ఆర్ఆర్ఆర్ అంటే చాలు ఇప్పుడు అదొక విధ్వంసం అయిపోయింది ఇండియాలో, ఇండియన్ మార్కెట్లో. అది కేవలం తమిళే కాదు, తెలుగే కాదు, హిందీయే కాదు, మలయాళమే కాదు, కన్నడయే కాదు, అది ఇదని కాదు, అన్ని ఇండస్ట్రీస్లోని కూడా హీఈస్ ఎ సెన్సేషన్. సో బేసిక్గా ఈ ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అలాంటి ఆస్పెక్ట్స్ అయితే మాత్రం ఇండియాలోని చాలా మూలకి వెళ్తాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పార్ట్ కాబట్టి ఫర్ షూర్ ఆయన సినిమా చూస్తారు. సో ఇక్కడ సినిమా కోసం ఫార్మాలిటీ కోసం ఆయన ఏదైతే కంటెంట్ రిలీజ్ చేయాలో అది సింపుల్గా రిలీజ్ చేసుకొని సినిమాలో మటుకు బ్లాస్ట్ దాచి ఉంచారేమో అనిపిస్తుంది నాకు. ఈవెన్ ఇందులో కూడా మీరు గమనించినట్టయితే ఇట్స్ లైక్ ఏ హ్యూజ్ కేవ్, ఒక పెద్ద గుహ, చిన్న గుహ అయితే కాదు. సో ఇట్స్ ఎ గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అండ్ దీంట్లో భాగంగా చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు అండ్ వీళ్ళని చంపడానికి కూడా చాలామంది తిరుగుతూ ఉంటారు. అండ్ వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ మందాకిని టు ఆర్ హీరో? సో మహేష్ బాబు గారికి మందాకినికి ఏంటి కనెక్షన్ అనేది మనకు మేబీ ఫర్దర్గా క్లారిటీ ఏమైనా రావచ్చేమో, బట్ ప్రస్తుతానికి అయితే ఎటువంటి క్లారిటీ లేదు, ఎటువంటి అప్డేట్లు కూడా లేవు దీనికోసం. సో అది పాయింట్. అయితే ఆ గుహలోనే జరుగుతోంది అండ్ ఆ మొత్తం ఆ బుల్లెట్లన్నీ కూడా వర్షంలాగా వస్తున్నాయి అండ్ ఒక బుల్లెట్ వచ్చి ఆవిడ నడుముకి ఇట్లా తగిలి చీల్చుకుంటూ ఆ రక్తాన్ని ఇట్లా చిమ్ముతూ జస్ట్ కొంచెం ముందుకెళ్ళింది. అండ్ రాజమౌళి గారి డీటెయిలింగ్ ఏంటనేది మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంటుంది. ఆ ఫోటోని బాగా జూమ్ చేసినట్టయితే మిగతా అన్ని బుల్లెట్స్ కూడా చాలా సింపుల్గా కనబడుతూ ఉంటాయి, లైక్ దానికి ఏదో బ్లడ్ ఉన్నట్టు కనబడదు, బట్ దీనికి మాత్రం బ్లడ్ ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. సో అదనమాట. అంటే అది ఎందుకంటే మరి ఆ బుల్లెట్ రక్తాన్ని చీల్చుకొని వచ్చింది కాబట్టి, బాడీ స్కిన్ కొంచెం చీల్చుకొని వచ్చి ఆ రక్తాన్ని అంటించుకుంది కాబట్టి, సో అలా అనమాట. అండ్ చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఆ పోస్టర్లో, ఒకసారి అవన్నీ చూసుకుంటే బేసిక్గా ఆ వెనక ఆ గుహ లోపల మీరు బాగా గమనించినట్టయితే లాస్ట్లో ఒక అంటే ఈవిడ కాలు ఉంది కదా, ఈవిడ ఫ్రంట్ లెగ్, సో ఆ ఫ్రంట్ లెగ్ దగ్గర పైన కనుక మీరు గమనించినట్టయితే ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ కనబడుతుంది ఆ గుహలో. సో ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ కనబడుతుంది యాక్చువల్లీ. సో దట్స్ కైండ్ ఆఫ్ హింట్, ఒక కైండ్ ఆఫ్ హింట్ మనకంటే హిందూ కల్చర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇమిడి ఉన్న, దాంట్లో ప్రపంచానికి తెలియకుండా దాగి ఉన్న ఏదో ఒక రహస్యాన్ని ఛేదించడానికి వీళ్ళు వెళ్తున్నారు అండ్ దాన్ని డీకోడ్ చేయడానికి వీళ్ళందరూ కూడా వెళ్తున్న టైంలో వీళ్ళ వెనక వేరే శత్రువులు కూడా పడుతూ ఉంటారు. ఆ చేసింగ్లు, జంపింగ్లు అలానే ఉండదు, మామూలుగా ఉండదు. అండ్ ఆ గుహ కూడా మీరు గమనించినట్టయితే చాలా అంటే చాలా పురాతనమైనదిగా కనబడుతుంది అండ్ చాలా విగ్రహాలు వంటివి కూడా కనబడుతున్నాయి ఆ గుహలో. సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి ఆ గుహ రిలేటెడ్గా. అండ్ ఇంకొకటి బాగా ఆవిడ బ్యాక్ లెగ్ దగ్గర కనుక జూమ్ చేసినట్టయితే కొంతమంది మనుషులు కూడా కనబడుతున్నారు. సో ఫైరింగ్ అనేది అన్ని వైపుల నుంచి జరుగుతుంది ఆవిడ మీద. అంటే ఈవిడ బేసిక్గా స్ట్రైట్గా చూస్తూ వాళ్ళని కాలుస్తోంది, వాళ్ళ వైపు నుంచి బుల్లెట్లు వస్తున్నాయి. బట్ ఆ వెనక చూసినట్టయితే అక్కడ కూడా ఎవడో గన్ ఈవిడ వైపు ఏం చేసుకొని ఉన్నాడు. అండ్ ఇంకొకటి ఎవడో అంటే ఒకడేమో ఈ లాంగ్ గన్ లైక్ AK-47 లాంటిది ఒకటి హోల్డ్ చేస్తూ ఉంటే ఇంకొకటి వచ్చి షార్ట్ గన్ లైక్ పిస్టల్ లాంటిది ఒకటి హోల్డ్ చేస్తున్నాడు. సో వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి షూట్ చేసినప్పుడు మరి ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్సే జరుగుతుందని అయితే స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ నాకెందుకో ఆ గ్లిటరింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా గోల్డ్ రిలేటెడ్ అనిపిస్తోంది నాకైతే. అది మేబీ ఎడిటింగ్గా అంటే ఏమో చెప్పలేం. అయితే ఒకటి, ఇప్పుడు బుల్లెట్ వచ్చి ఆ నేలకి తాకినప్పుడు ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి. యాక్చువల్గా బుల్లెట్ వచ్చి జనరల్గా రాయికి తగిలినప్పుడు అంత ఎక్కువగా స్పార్కులు రావు, బట్ బుల్లెట్ వచ్చి ఏదైనా మెటల్కి తగిలినట్టయితే స్పార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆవిడ బ్యాక్ లెగ్ దగ్గరలో స్పార్క్స్ అయితే కనబడుతున్నాయి కదా, అది ఒక బుల్లెట్ వల్ల వచ్చిన స్పార్క్స్ అవి. అండ్ ఆ వెనక ఉన్నవి కూడా ఆ స్పార్క్సే, ఆ నిప్పురవ్వలు ఇట్లా ఎగిరిపడి అంతే. సో అదంతా కూడా దానివల్లే. బట్
అక్కడ ఉన్నది మెటలా? మెటల్ అయితే ఏమో మేబీ అది రాయిలాగే కనబడుతున్నప్పటికీ కూడా దాంట్లో చాలా రకాల మినరల్స్ గాని ఇలాంటివేమైనా ఉన్నాయా? సో, ఏదైనా ఒక ఏమంటారు మినరల్స్ రిలేటెడ్‌గా లేదంటే అదొక సైంటిఫిక్ ఫార్ములా కోసమో, దేనికోసమో జరుగుతున్న యుద్ధమా ఇదంతా కూడా? ఇంకా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అది అర్థం చేసుకోవడానికి. అండ్ మందాకిని అనే దాంట్లో ఈ కేఐ అనే అక్షరాల దగ్గర కూడా మళ్ళీ మనకి వేరే స్ట్రక్చర్ అయితే కనబడుతోంది. సో, దాని వెనక ఉన్న హిడెన్ డీటెయిలింగ్ ఏంటనేది మనకిప్పుడైతే అర్థం కాదు. మనం ఎంత జూమ్ ఏసి చూసినప్పటికీ కూడా. అబ్బే! కష్టం. అదిప్పుడు కాదు చాలా డీటెయిల్డ్‌గా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనం చూసి మాట్లాడుకోగలం అంతే. అంతకు మించి మనమైతే ఏం చెప్పలేం దానికోసం. అండ్ సో, సింపుల్‌గా ఆవిడ లుక్ అయితే చాలా సింపుల్‌గా చాలా నైస్‌గా ప్రెజెంట్ చేశారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి యాక్చువల్‌గా. అదేంటంటే ప్రియాంక చోప్రా గారి బొడ్డు దగ్గర అందుకు గాదు నేనన్నది కంగారు పడకండి. బేసిక్‌గా అక్కడ పీర్సింగ్ ఉంది. అంటే లైక్ ఇప్పుడు కుట్టించుకుంటారు. చెవులు ఇప్పుడు ఇయర్ పియర్సింగ్ అంటారు కదా! అట్లాగా చాలామంది ఏం చేస్తారంటే హాలీవుడ్‌లో ఎక్కడ పడితే అక్కడే కుట్టించుకుంటుంటారు వాళ్ళు. నడుము దగ్గర చాలా చోట్ల ఉంటారులెండి. వాళ్ళకదో పిచ్చి వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళు జనరల్‌గా అంటే ఇప్పుడు ఈవిడ శారీలో ఉంది చూసారు. శారీలో ఉన్నవాళ్ళు జనరల్‌గా అలా కుట్టించుకోరు. అంటే అట్లా అట్లా జరగని పని. సో, ఈవిడ తాలూకా రియల్ ఐడెంటిటీ వేరు. రియల్ ఫ్యాషన్ వేరు. సో, ఆ రియల్ ఐడెంటిటీని, రియల్ ఫ్యాషన్‌ని పక్కన పెట్టి ఈ లుక్‌లో కనబడుతుంది మనకి. ఇది ఆ బొడ్డు దగ్గరున్న దాన్ని బట్టి కనబడుతోంది నాకైతే. దాన్ని బట్టి అనిపిస్తోంది నాకైతే. సో, ఆవిడ ఆ ఇంటెన్షన్‌తో అంటే లైక్ కొంచెం మంచి ఆటగత్తె అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యుండాలి. సో, తర్వాత ఇదంతా కూడా ఒక మాస్క్ అయ్యుండాలి. ఇదంతా కూడా ఒక ఫేక్ నమ్మించడానికో లేదంటే ఏదో ఒకటి నటిస్తూనో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి నాకు తెలిసి. అంతా ఓకే. నాకొక్క డౌట్ ఉంది యాక్చువల్‌గా. అది నాకు అర్థం కాలే. ఆ జాకెట్ కింద కూడా అది ఎందుకుందయ్యా ముత్యం అక్కడ? అక్కడెందుకుంది? ఏమో అది వాళ్ళకే తెలియాలి మరింక. సో, అంత డీటెయిల్డ్‌గా నోటీస్ చేద్దామంటే మరీ చెండాలంగా ఉంటది మాట్లాడుకుంటే. అది ఎందుకులే వచ్చిందేమో ఊరుకుంటున్నాను నేను కూడా. సో, అది పాయింట్. అండ్ ఇంక ఈవిడ చేతికి ఎటువంటి రింగ్స్ లాంటివేమీ లేవు. సో, మైట్ నాట్ బి మ్యారీడ్. అండ్ తర్వాత ఆవిడ చేతికేదో సంథింగ్ లైక్ బ్రేస్‌లెట్ లాగుంది. బట్ అది కూడా చాలా సింపుల్‌గా చాలా ఫార్మల్‌గా ఉంది. అండ్ ఆవిడ చెవిలీలవి కూడా ఔట్‌రైట్ ఇండియన్ స్టైలే ఉన్నాయి. సో, వై అనేది తెలియాల్సుంది. ఎందుకు ఆవిడ ఇలాగ వచ్చింది? ఇలాగ ఎందుకు నటిస్తోంది అనేది ఇంకా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ స్లిప్పర్స్ అవి కూడా చాలా నార్మల్‌గా ఉన్నాయి ఆవిడ సైడ్ నుంచి. సో, అంత హెవీ మేకప్ అయితే గాదు. అండ్ హెవీ కాస్ట్యూమ్స్ అయితే గాదు. సో, ఎందుకో ఈసారి అంటే ఈ సినిమా గురించి మనం విన్నది ఏంటో తెలుసా? ఈ సినిమా బడ్జెట్ 1000,00,00,000 అని. బట్ నాకు తెలిసి ఇది గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వాటికి చాలా ఎక్కువ ఖర్చవుతది నాకు తెలిసి. అంతే. ఎందుకంటే మనకి ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు మనం చూసుకున్నట్టయితే వాటికి కూడా దానికే కదా ఖర్చయ్యేది. సో, వాటికి ఎక్కువుంటది ఈసారి నాకు తెలిసి బడ్జెట్ అయితే. సో, ఐ థింక్ ఇట్స్ వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఫెంటాస్టిక్ అండ్ వెరీ రూటెడ్ ఆల్సో. చాలా రూటెడ్‌గా కూడా ఉంటది ఈ సినిమా అనిపిస్తోంది నాకైతే మాత్రం. అంటే ఇండియన్స్ పీక్ లెవెల్‌లో కనెక్ట్ అవుతారు. తర్వాత వరల్డ్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. సో, బేసిక్‌గా ఏదైనా ఒక సినిమా వరల్డ్ వైడ్‌గా హిట్ అవ్వాలి అంటే ఫస్ట్ దాని కోర్ మార్కెట్ ఏదైతే ఉందో, ఆ కోర్ మార్కెట్ ఆడియన్స్‌కి అది బాగా కనెక్ట్ అవ్వాలి, బాగా నచ్చాలి. అంతే కదా! సో, దాని తర్వాతే ప్రపంచవ్యాప్తంగా. సో, దాన్నే యాక్సెప్ట్ చేస్తారు కూడా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు హాలీవుడ్ సినిమా ఉంది. హాలీవుడ్ సినిమా హాలీవుడ్ వాడికి నచ్చకుండా ఉంటే మనకెందుకు నచ్చుతది? అదే కదా పాయింట్. అవెంజర్స్ అయినా, స్పైడర్ మ్యాన్‌లు ముగ్గురు వచ్చిన సినిమా అయినా, లేదంటే ఇంకోటైనా ఏదైనా సరే ముందు వాళ్ళకి ఎక్కాలి, తర్వాత మనకి ఎక్కాలి. 'ఓపెన్ హ్యామర్', 'బార్బీ' ఇవన్నీ కూడా అంతే సేమ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. సో, నేను అదే అంటున్నా. నాకైతే ఈ పోస్టర్ అయితే మాత్రం చాలా బా అనిపించింది. అంటే చాలా బ్రిలియంట్‌గా ఏమంటారు టెర్రిఫిక్‌గా అనిపించింది. అంటే చాలా సింపుల్‌గా చూపించినట్టు అనిపిస్తూనే చాలా డీటెయిలింగ్ ఉన్న పోస్టర్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మాత్రం. అండ్ ఐ థింక్ ఇందులో కూడా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ సర్క్యులేట్ అవ్వడం చూసాను నేను. లైక్ 'గరుత్మంతుడు' రిఫరెన్స్ కానీ, లేదంటే ఏవో విగ్రహాలు ఇవన్నీ ఉండడం గానీ, ఇట్లా చాలా రకాల రిఫరెన్స్ అయితే ఉన్నాయని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. నిజంగా ఉన్నాయి. చాలా విగ్రహాలైతే ఉన్నాయి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. శివుడి విగ్రహం ఉన్నట్టుంది. తర్వాత ఎవరో అమ్మవారి విగ్రహం ఉన్నట్టుంది. ఇంకేవో
దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ కనెక్షన్ టు ద హిందూ హిస్టరీ అండ్ హిందూ కల్చర్. సో అదనమాట నా పాయింట్ అయితే. సో అది ఉందనిపిస్తుంది. సో లెట్స్ సీ గైస్, చూద్దాం. ఏమో చాలా జెట్ స్పీడ్లో వస్తున్నాయి అబ్బాయి ఏదైనా సరే. నా డౌట్ ఏంటో తెలుసా, 15వ తారీఖున ఆ లాంచ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాంట్లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేస్తారని నా డౌట్. రిలీజ్ డేట్ 2026లో ఏదో ఒక టైంలో ఉంటే అమ్మో బాబోయ్ అలా ఇలా ఉండదు తెలుసా, మామూలుగా ఉండదు. సరే లెట్స్ సీ, చూద్దాం. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. మీకేమనిపించింది ఆ పోస్టర్ చూసాక? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ సాల్వ్ పెట్టుకోండి. నాకు ఆదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే మాకు ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.